కామారెడ్డి జిల్లాలో వర్షం దంచుకొట్టింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలకు నిజాం సాగర్ మండలంలోని బొగ్గుగుడిసె వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. బ్రిడ్జి నిర్మాణం కోసం పనిచేస్తున్న 10 మంది కార్మికులు బొగ్గుగుడిసె వాగులో చిక్కుకున్నారు. జలదిగ్బంధంలో చిక్కుకున్న కార్మికులు వాటర్ ట్యాంక్పై ఎక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే అధికారులు త్వరగా స్పందించి కార్మికులను కాపాడాలంటూ స్థానికులు కోరుతున్నారు. మేమే ఆపినాం అదే పోకని తుమ్మల గోపాల్ ఈడ నిలబడ్డాడు రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రవీందర్, చెప్పండి. ఇటు భారీ వర్షాలకు అయితే నిజాం సాగర్ మండలంలోని బొగ్గుగుడిసె వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది అన్నట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంది? నిన్న ఉదయం 4 గంటల నుంచి కామారెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తుంది. పలు గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. నిజాం సాగర్ మండలంలో అత్యధికంగా 17 సెంటీమీటర్లు, బిక్కనూరు, దోమకొండ, పిట్లం, నాగిరెడ్డిపేటలో 15-16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యంత భారీ వర్షం కుండపోతగా ఉంది. ఇక కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అనేక కాలనీలు జల దిగ్బంధంలో ఉన్నాయి. మున్సిపాలిటీ లిమిట్స్ లో ఉన్నటువంటి విద్యానగర్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎన్జిఓస్ కాలనీ, పక్కన ఉన్నటువంటి ఈ విద్యానగర్ కాలనీతో పాటు అటు అశోక్ నగర్ కాలనీ వరకు పూర్తిగా జల దిగ్బంధం ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో ఇళ్లలోకి నీరు చేరడం జరుగుతుంది. అటు అనేక గ్రామాలు కూడా జల దిగ్బంధంలో ఉన్నాయి. ఒకేసారి వర్షం కుండపోతగా కురవడంతో ప్రజలు ఎటు వెళ్లాలని అర్థం కాక అటు బిక్కనూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి సిద్ధిరామేశ్వర ఆలయంలో కొంతమంది తలదాచుకున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇక నిజాం సాగర్ మండలం బొగ్గుగుడిసెలో వాగులో బ్రిడ్జి పనుల కోసం 10 మంది బిహార్ కూలీలు ఉన్నారు. వీరు ఒకేసారి వరద ప్రవాహం ఉధృతి పెరగడంతో 10 మంది బిహార్ కూలీలు ఓ గుడిసెలో దాక్కోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అటుగా వెళ్తున్నటువంటి వాటరు ఒకేసారి ఫ్లో పెరగడంతో వాటర్ ట్యాంక్ పై ఎక్కి సహాయం కోసం అర్జిస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణం కోసం ఈ కార్మికులు గత కొద్ది రోజుల నుంచి ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళంతా జల దిగ్బంధంలో ఉన్నారు. ప్రస్తుతం వారికి సహాయక చర్యలు ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ రకంగా ప్రభుత్వ యంత్రాంగం స్పందించాల్సి ఉంటుంది. కానీ వీరికి ప్రత్యేకమైన హెలికాప్టర్ వస్తే తప్ప ఈ 10 మంది వలస కూలీలు ఇక్కడ నుంచి బయటపడే పరిస్థితి లేదు. వరద ఉధృతి రోజు ఇంతింత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో సహాయ చర్యల కోసం వాళ్ళు ప్రాణాలను అరిచేత పట్టుకొని ప్రభుత్వ సహాయం కోసం ఎవరైనా సహాయం చేస్తారా బయట పడడానికనే అర్జిస్తున్న సందర్భం స్పష్టంగా ఉంది. ముఖ్యంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సహాయక చర్యలు కూడా చేపట్టే పరిస్థితి కూడా లేదు. ఈ నేపథ్యంలో అటు భీమేశ్వర వాగుతున్నటువంటి ఫ్లోయింగ్ కూడా పెరుగుతున్నట్టుగా ఇటు ఉన్నతాధికారులు చెప్పడం జరుగుతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే వాటర్ ట్యాంక్ లెవెల్ కు వాళ్ళు, ఇది పెద్ద వాటర్ ట్యాంక్ కాదు, కేవలం 10 నుంచి 15 ఫీట్ల ఎత్తు మాత్రం ఉంది. దానిపైన ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫ్లోయింగ్ ఇంకింత పెరిగితే నీటి మట్టం పెరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి మరింత ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం కానీ జిల్లా యంత్రాంగం కానీ తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో స్పందించాల్సిన అధికార యంత్రాంగం ఆ రకమైన చర్యలు చేపడితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు జాతీయ రహదారి 44 జాతీయ రహదారి పైన పూర్తిగా హైదరాబాద్ టు కామారెడ్డి టు అటు నిర్మల్, ఆదిలాబాద్, కామారెడ్డి, నిజామాబాద్ వెళ్లే రహదారి పూర్తిగా జల దిగ్బంధంలో ఉన్నాయి. నేపథ్యంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడం జరిగింది. అటు బస్వాపూర్ దగ్గర ఉన్నటువంటి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. బిక్కనూరు, అదేవిధంగా తలమల్ల ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి రైల్వే స్టేషన్ కు సమీపంలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ కూడా తెగిపోయింది. ఈ నేపథ్యంలో రైళ్లు రాకపోకకు ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైళ్లు ఇటువైపున దారి మళ్లించే పరిస్థితి కూడా ఏర్పడిందని తాజాగా రైల్వే శాఖ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అటు ఇప్పుడు ఉదయం వెళ్లాల్సినటువంటి అనేక ట్రైన్లు, అదేవిధంగా 11 గంటలకు వెళ్లాల్సినటువంటి మధ్యాహ్నం 2 గంటలకు వెళ్లాల్సినటువంటి నిజామాబాద్ టు తిరుపతి రాయలసీమ ఎక్స్ప్రెస్ కూడా బ్రేక్ అయింది. ఈ నేపథ్యంలో ఇటు జల దిగ్బంధంలో అనేక గ్రామాలు ఉన్నాయి కాబట్టి వారికి సహాయక చర్యలు
కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా 18 నుంచి 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం ఇది రికార్డు అని చెప్పొచ్చు. గతంలో ఎప్పుడు కూడా ఇంత మేరకు వర్షం కురలేదని విశ్లేషకులు చెప్తున్నారు. ఇక ఎల్లారెడ్డి మండలంలో ఉన్నటువంటి అనేక గ్రామాలు కూడా జలదిగ్బంధంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో జలదిగ్బంధంలో ఉన్నటువంటి వారు కూడా కళ్యాణి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. అదేవిధంగా ఈ కళ్యాణి వాగు పిట్లంకు వెళ్లే రహదారి కూడా పూర్తిగా నీట మునిగినట్లుగా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో అటు హైదరాబాద్ టు బాన్స్వాడ టు ఎల్లారెడ్డి టు ఇటు కామారెడ్డి వచ్చే రహదారి కూడా పూర్తిగా జల దిగ్బంధంలో ఉంది. అటు రావడానికి ప్రయాణికులు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి, ఎక్కడికక్కడే స్తంభించింది, జలస్తంభన జరిగింది. ఈ నేపథ్యంలో వర్షాలు మరింత 3 రోజుల పాటు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి వలస కూలీలు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దినసరి కూలీలు కానీ తీవ్ర ఇబ్బంది పడ్డ పరిస్థితి. ముఖ్యంగా ఇవాళ ఫెస్టివల్ ఉంది. ఫెస్టివల్ ని పురస్కరించుకొని బయటకు రవీందర్ మరి ఇన్సిడెంట్ పైన అక్కడ ఉన్న స్థానికులు ఏమంటున్నారు? అక్కడ కనిపిస్తే ఆల్రెడీ విజువల్స్ లో చూస్తున్నాం, అక్కడ డేంజర్ జోన్ లో కనిపిస్తుంది కదా. ఇప్పటి వరకు అయితే అధికారులు ఏం స్పందించలేదు. మరి అక్కడ ఉన్న స్థానికులు ఏమంటున్నారు? స్థానికులు ఒకటే చెప్తున్నారు, ప్రత్యేకమైన హెలికాప్టర్ వస్తే తప్ప ఇక్కడ ఉన్నటువంటి 10 మందిని లిఫ్ట్ చేయడం కష్టం అంటున్నారు. వరద ఉధృతి ప్రవాహం పెరిగింది. వీళ్ళకి ఒక రోప్ సహాయంతో బయటకు తీసుకొద్దామనే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అది విఫలమైంది. ఈ నేపథ్యంలో వరద ఏమైనా తగ్గినా లేక వర్షపాతం ఏమైనా తగ్గినా వీళ్ళకి సహాయక చర్యలు చేపట్టడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అక్కడ ఉన్నటువంటి విషయాలపైన పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం కానీ అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ తెప్పించడానికి సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ మనతో మాట్లాడినట్టు ఆ రకంగా కూడా చర్యలు చేపడతామంటున్నారు. ముఖ్యంగా సహాయక చర్యలు ముమ్మరం కావాలంటే వర్షం తగ్గాల్సింది నుండి వర్షం తగ్గి ఫ్లోటింగ్ తగ్గితే తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వలస కూలీలు 10 మంది ఉన్నారో వారు బయటకు వచ్చే పరిస్థితి లేదు. వరద ఉధృతి పెరుగుతుంది, వర్షం మరింతగా పెరుగుతున్నది కాబట్టి కొంత ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో మరి అక్కడున్న ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లో అక్కడ ఎవరైనా అఫీషియల్ గా అధికారులు ఎవరైనా చేరుకున్నారా? ఈ పర్యవేక్షణ ఆర్డీఓ స్థాయి అధికారులతో పాటు బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అదేవిధంగా కామారెడ్డి కలెక్టర్ పరిశీలిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సహాయక చర్యల కొరకు ఈ లోకల్ గా ఉన్నటువంటి కొంతమంది గజ ఈతగాలని కానీ అదేవిధంగా రోప్ పార్టీని కానీ ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని వినియోగించుకోవడానికి ప్రత్యేకమైన బోటు సదుపాయం కోసం ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. కానీ అది విఫలమైంది. ఫ్లోటింగ్ పెరుగుతున్నది. ఎవరైతే సహాయం కోసం వెళ్తున్నారో వాళ్ళు మధ్యలోనే చిక్కుకునే పరిస్థితి, ప్రమాదం ఉందని అధికార యంత్రాంగం లెక్క కడుతుంది. ఈ నేపథ్యంలో వర్షం కొద్ది మేరకు తగ్గితే తప్ప వీళ్ళకు సహాయక చర్యలు ముమ్మరం చేసి వీళ్ళని బయటకు వచ్చే పరిస్థితి లేనట్టుగా స్పష్టంగా కనబడుతుంది. సంజన. All right, Ravinder, thank you for the updates.